హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ కు మింగుడు పడని ఫలితాలొచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ కు విజయమని డంకా బజాయించాయి. ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పలేదు. కానీ వాస్తవ ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఒడిసిపట్టింది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల ప్రచారాల్లో జాట్లు, జిలేబీ పదం ప్రధానంగా వినిపించింది. ఈ రెండిటిపై కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకున్నా ఓట్లు మాత్రం కురిపించలేకపోయాయి. జిలేబీ పేరు చెప్పగానే హర్యానా, గోహానా గుర్తుకొస్తుంది. ఆ జిలేబీ గురించి ఎన్నికల ప్రచారాల్లో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఈ స్వీట్ ను పెద్ద ఎత్తున తయారు చేసి ఎగుమతి చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను బీజేపీ కూడా ఎగతాళి చేసింది. కాగా కౌంటింగ్ మొదలవడానికి ముందే ఢిల్లీలోని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు గెలుపు సంబరాలు చేసుకుని జిలేబీలు తినిపించుకున్నారు. లెక్కింపు మొదలైన తర్వాత కాంగ్రెస్ 60 స్థానాలకు పైగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. రౌండ్ రౌండ్ కు ఫలితం మారుతూ బీజేపీ ముందంజలోకి వచ్చింది. చివరకు స్పష్టమైన మెజారిటీ సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి సంబరాలు చేసుకుంటుంది బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడానికి జిలేబీలను ఆర్డర్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిలేబీ ఆర్డర్ చేసి కాంగ్రెస్ రాహుల్ గాంధీకి బీజేపీ పంపిన స్పష్టమైన రాజకీయ సందేశం పంపింది. గోహానాలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ మధురం గుప్తా వంటి వారు తాము తయారు చేసే జిలేబీలను దేశవ్యాప్తంగా విక్రయించి ఎగుమతి చేయాలని, దీనివల్ల మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దీనివల్ల కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. నోట్ల రద్దు వల్ల మధురం వంటి వారి వ్యాపారాలు నష్టపోయాయని పరోక్షంగా మోదీపై విమర్శలు చేశాయి. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ జిలేబీ ఎలా తయారు చేసి విక్రయిస్తారో రాహుల్ గాంధీకి తెలియదని ఎద్దేవా చేసింది. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోనే గోహానా జిలేబీ ప్రస్తావన రావడం గమనార్హం. ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ మోదీ వారు అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5 ప్రధానమంత్రులు ఉండాలనే ఫార్ములాతో ఉందని అన్నారు. ప్రధాని పదవి అంటే మధురం జిలేబీ అనుకుంటున్నారా అని వ్యంగ్యాస్త్రాలు సాధించారు. ఇక ప్రఖ్యాతిగాంచిన గోహానా జిలేబీని 1958లో దివంగత్ మధురం ప్రారంభించారు. ఆ వ్యాపారాన్ని ఆయన మనవలు రామన్ గుప్తా, నీరజ్ గుప్తాలు కొనసాగిస్తున్నారు. స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యితో తయారు చేసే ఒక్కో జిలేబీ 250 గ్రాములు ఉంటుంది. కిలో 320 రూపాయల ధర ఉండే ఈ స్వీట్ వారం రోజుల వరకు నిల్వ ఉంటుందంట. మొత్తానికి బీజేపీ అయితే హర్యానాలో గెలిచింది. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టుమావా.